ఇప్పుడు అంటే ట్రాక్టర్లు వచ్చినాయి కానీ ఇంతకు మునుపు వ్యవసాయం పనులన్నీ ఎడ్లతోనే చేసేటోళ్ళు. ఏడికి పోయినా ఇంటిల్లి పాది ఎడ్ల బండ్లను కడుక్కొని ముద్దుగా సింగారించుకొని ఎండ తగలకుండా మీదంగా ఏదన్నా పట్టసు వంటిది కప్పుకొని బయలుదేరేటోళ్ళు. కానీ ఇప్పుడు ఊళ్ళ పొంటికి గసొంటి ఎడ్ల పళ్ళు ఏడన్నా కానొస్తున్నాయా? రైతుల్ని ఎవరన్నా పట్టించుకుంటుర్రా? వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లనిచ్చే దిక్కు కూడా లేకుండా అయ్యింది జమానాల. అగో అందుకే ఒక రైతన్న గీగిరం చేసిండు. మైసూర్ ఎడ్లను బండి కట్టిండు, ముంగట కానికి జెండా కట్టిండు, నెత్తికి రుమాలు చుట్టిండు, ముద్దుగా ఫోన్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ హైవే రోడ్డు మీద ఆరాంగా పోతున్నాడు. అగాకి బండికి చుట్టేమో బ్యానర్లు కూడా కట్టినట్టుండు కదా. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కదా దాని మీద ఏముందో చదువు రాని వాళ్ళకు నేను అడ్డంగా చెప్తా గానీ ఇక 3 రోజుల్లో కట్టిన బ్యానర్ల మీద ఏముందో చూపెట్టే ఎడిటర్ అన్న మనోళ్ళకు పాలి. ఆగా చూసిరా, మనిషికి కొలువులు కావాలే గాని కొలువులు వింటేనే బతుకుతామని కాదు. తాగి బండ్లు తోలొద్దు, ఆడపిల్లలు కాపాడుకుందాం, చెట్లను పెంచాలే, దేశానికి రైతులే ఎన్నుముకలు, పడుసోళ్ళంతా వ్యవసాయంకెల్లా మల్లాలే అని రాసుకొచ్చిండు. మరి గంతగానం బండి కట్టినావు, ఏడికి పోతున్నవే అన్న, ఏం పని మీద పోతున్నావు అని అడిగితే ఏమంటుండో ఈనోలి. పంట పండినప్పుడు గిట్టుబాటు లేదు, గిట్టుబాటు ధర ఉన్నాడు పంట పండుతా ఉండలేదు, రైతులు అప్పుడే నష్టపోతా ఉన్నారు. అందుకే రైతులకు ఏదైనా అంటే ఇన్సూరెన్స్ కానీ సబ్సిడీలు కానీ ఇలాంటివి ఏంటన్నా ప్రభుత్వం చేయాలని, అలాగే పాడి రైతుల యొక్క పాల ధర కూడా లీటర్ 27 రూపాయలే ఉంది, పాల ప్యాకెట్ చూస్తే 70 నుండి 80 రూపాయల వరకు ఉంది. ఆగనాట ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ను కలిసేందుకు పోతున్నాట. ఈయన పేరు నవీన్ కుమార్. శ్రీ సత్యసాయి జిల్లా పలిగి మండలంలో ఉన్న శాసనకోట అనేటి ఊరు. వాళ్ళ ఊళ్ళ బండి కడితే పవన్ కళ్యాణ్ సార్ దానికి పోయేటాళ్లకు 2 నెలలు పడుతుందట. దినం 30 కిలోమీటర్ల ప్రయాణం, పోత నడుమిట్లా కలిసిన రైతులతోని ముచ్చట్లు నిమ్మలంగానే సాగుతుందట అన్న యాత్ర. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ అన్న యాత్రకు ఫార్మర్ ట్రావెల్ 77 అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఊళ్ళల్లో వ్యవసాయం చేసేటి పడుసు పొల్లగాళ్లకు ఎవరు పిల్లని ఎట్లేదట. వాళ్ళ గోసైందో చెప్పేతందుకే చిన్న సీఎం సార్ దానికి పోతున్నా అన్నట్టే చెప్పుకొచ్చిండు ఈ నవీన్ అన్న. మంచి ముచ్చటే, పడుసోళ్ళ కోసం భలే తిప్పల పడుతున్నాడు అన్న. మరి చూడాలే చిన్న సీఎం సార్కు ఈ ముచ్చటలకైనాక ఎట్ట దగ్గరికి తీసుకుంటాడో, ఆటంక అన్న తిప్పలను ఎట్ట తీరుస్తాడో అనేటిదిగా రేపు